బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము అనేక సార్లు ప్రతిదినము కూడా లేచిన వెంటనే ప్రభా మాకు ఈ యొక్క పనిచే ఆ యొక్క పనిచే ప్రభా ఈరోజు ఇలా చేయండి అలా చేయండి అనేటువంటి ప్రార్థన మొదలు పెడతాం. మనం అలా కాకుండా ప్రతి ఉదయాన లేచిన వెంటనే ప్రభా ఈరోజు నూతనమైన దినం మాకు ఇచ్చినందుకు వందనాలు, నీవు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి, ఆయుష్కాలం పొడిగించినందుకు కృతజ్ఞతలు దేవా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన, మా శరీరంలో ప్రతి అవయవము సరిగ్గా పనిచేస్తున్నట్లు చేసినందుకు వందనాలు అనేటువంటి ప్రార్థన అలవాటు చేసుకోవాలని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. అది చదివినప్పుడు నాకు చాలా నిజమే అనిపించింది. ఎందుకంటే అసలు మనం ఇలా జీవిస్తున్నామంటే, ఇలా ఉనికి కలిగి ఉన్నామంటే కేవలం దేవుని కృప కదా. ప్రతిరోజు ప్రార్థన చేసుకొని అనేకమైనటువంటి విన్నపాలు దేవుడికి చెప్తూ ఉంటాం. ప్రభా మాకు ఇది తీర్చు అది తీర్చు, అలా చేయి ఇలా చేయి, స్తోత్రం 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 అని ఎక్కువసేపు చెప్పి తర్వాత మన విన్నపాలన్నీ చెప్పేస్తాం. అంటే స్తుతించడం మంచిదే, కానీ స్తుతించడం కంటే ముందుగా వందనాలు చెప్పడం, కృతజ్ఞతలు తెలియచేయడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమని ఉదయకాల సమయంలో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ శుద్ధులుగా చేసి కుష్ఠరోగం నుంచి విడిపించి స్వస్థపరిచినట్లు మనము లూకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. కుష్ఠరోగులు వచ్చి అక్కడ బాగుపడి వెళ్ళారు. అయితే 9 మంది చాలా సంతోషంగా గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ యూదులు. ఒకే ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చి సాష్టాంగపడి సాగిలపడి ఆ కుష్ఠరోగము శుద్ధి అయినందుకు గాను దేవునికి కృతజ్ఞతలు తెలియచేశాడు అని రాయబడి ఉంది. చాలా సంతోషకరమైన విషయం కదా. ఎవరైనా చిన్న సహాయం మనకు చేస్తే థ్యాంక్ యూ అని చెప్తాం. మనం చిన్న ఫేవర్ ఎవరైనా మనకు చేస్తే అబ్బా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అని చెప్తాం. మనం ఇంకా ఎవరైనా కొంచెం మనకి రకరకాల విషయాలలో మనకి సపోర్ట్ చేసి చాలా కొంచెం సహాయం ఎక్కువ చేస్తే మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమండి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. అటువంటిది ప్రతి దినము దేవుడు మనల్ని పోషించి సంరక్షించి ఆయన రెక్కల చాటున భద్రపరిచి ప్రతిదిన ప్రయాణాలలో మనకి కాపాడుతూ మన బిడ్డలు మనం ఇంటి వరకునే చూడగలం. వాళ్ళు కాలేజెస్కి వెళ్ళినా స్కూల్స్కి వెళ్ళినా వచ్చే వరకు ఆయన కాపుదలనిచ్చి దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో కూడా మనలో కొంతమంది బిడ్డలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి తోడుగా దేవుడు ఉన్నాడంటే ప్రతిదినము లేవగానే స్తుతి 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 అందామా, లేకపోతే ప్రభువా నీకు థ్యాంక్స్ అందామా, కృతజ్ఞతాస్తుతులు అని చెప్దామా? ఒకసారి చెప్పండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని రాయబడి ఉంది. దేవుని చిత్తం ఏంటంట? మన విషయంలో ప్రతి దినము కూడా ప్రతి దాని విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కరెక్టేనా? మరి ప్రతి దాని విషయంలో చెల్లిస్తున్నామా? సమస్తాన్ని బట్టి మనం చెల్లిస్తున్నామా? మనం చేసే ప్రతి పనిని కూడా దేవునితో కనెక్ట్ అయి చేస్తున్నామా? దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామా అని ఆలోచించాలి. చాలామంది చాలా స్వస్థతలు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటారు, చాలా మేళ్ళు ఉపకారాలు ప్రభు దగ్గర నుంచి పొందుకుంటారు. కానీ ఏదో ఒక 100 రూపాయలు కానుకిచ్చి ఇది మీ చర్చిలో వేసేయండి అమ్మా, ఆయన మొన్న నన్ను ప్రార్థన చేసినప్పుడు బాగు చేశారు అని చెప్తూ ఉంటారు. అది కృతజ్ఞత అనుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభువుకి కావలసింది వారి హృదయం, వారి డబ్బులు కాదు. ఎందుకంటే భూమి ఆకాశాలు ఆయనవి, వెండి బంగారాలు ఆయనవి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కొండ గుట్ట సముద్రము నీరు భూమి ఆకాశం అన్నీ ఆయనవి. కాబట్టి నువ్వు ఏమిస్తే ఆయన రుణం తీర్చుకుంటావు? నీవు కొన్ని కట్టడలు ఉన్నాయి, ఆ కట్టడల చెప్పున 90% మనం తీసుకుని 10% దేవుడికి ఇవ్వడం అనేది, కృతజ్ఞత చెల్లించుకోవడానికి కానుక సమర్పించుకోవడం అనేది, బీదలను విధవలను అనాథలను ఆదుకోవడం అనేది బైబిల్ ప్రకారం కొన్ని చట్టాలవి, కొన్ని సిస్టమ్స్ అవి, కొన్ని సిద్ధాంతాలు అవి. వాటిని నెరవేర్చడం కోసం మనం చేసుకోవాలే తప్ప దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే డబ్బులు ఇచ్చేస్తే అక్కడికి ఈక్వల్ అయిపోయింది అనుకోవడం ఎంత మాత్రము కూడా గొప్ప విషయం కాదు. ఆయనకి కావలసింది అది కాదు, నీ హృదయం కావాలి. నిత్య రాజ్య వారసులుగా నువ్వు తయారవ్వాలని ఆయన నామ మహిమ కొరకు కొన్ని సందర్భాల్లో కొన్ని స్వస్థతలు చేస్తూ ఉంటారు. మనం చూసినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టు గుడ్డివాడు మనకు కనిపిస్తాడు. చూడండి,
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు ఇలా అంటున్నారు, వీడైనను వీరి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టెను అంటున్నాడు. చూసారా, కొన్ని సందర్భాల్లో నీ రోగము దేవుని నామ మహిమార్థమై జరుగుతుంది. నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. నీవి స్వస్థత ద్వారా దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరత వస్తుంది. ఇక్కడ ఒక గుడ్డివాణ్ణి బాగు చేశాడు. ఆ రోజు కూడా విశ్రాంతి దినమే గనుక అతని దగ్గరికి వచ్చి అనేకులు అడుగుతున్నారు, నువ్వు ఎలా బాగయ్యావు అని అడుగుతున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆ తల్లిదండ్రులు అంటున్నారు, యేసుని గురించి చెప్తే వీళ్ళని ఎక్కడ వెలివేస్తారో అని మాకు తెలియదు, వాడు వయసు వచ్చిన వాడే కాబట్టి వాడినే అడగండి అని అంటున్నారు. వాళ్ళు ఎంతలా తప్పించుకుంటున్నారు చూడండి. కృతజ్ఞత లేదు ఆ తల్లిదండ్రులకి. కానీ వీడికి చాలా కృతజ్ఞత ఉంది. ఈ గురుడివాడు చెప్తున్నాడు, అతని కనుల మీద బురద పూసి సిలోయం అనే కోనేటి దగ్గరికి వెళ్ళి నన్ను కడుక్కోమని చెప్పారు. ఆయన ఎవరో మరి నాకు తెలియదు, కానీ ఆయన నాకు ఇటువంటి స్వస్థత చేశాడని ఫస్ట్ చెప్పాడు. తర్వాత ఆయన యేసు అని రెండోసారి చెప్తున్నాడు. మళ్ళా వచ్చి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే వాగ్వివాదాలు చేసుకుంటున్నారు. ఏమనంటే, ఎవరైతే వీడిని స్వస్థపరిచాడో ఆయన విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించడం లేదు గనుక దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదు, దేవుని సంబంధి కాదు అంటున్నారు. కొంతమంది అంటున్నారు, దేవుని సంబంధి కాకపోతే ఇంత పెద్ద మిరకల్స్ ఎవరు చేయగలరు? దేవుడు కాకపోతే దేవుని సంబంధి దేవుని కుమారుడు అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. వాళ్ళందరూ వాదోపవాదాలు చేసుకుంటున్నప్పుడు మరలా వచ్చి ఈయన అడుగుతూ ఉన్నప్పుడు ఈ గుడ్డివాడు అంటున్నాడు, నాకేం తెలుసు, మీరేమైనా ఆయన శిష్యులు అవ్వాలి అనుకుంటున్నారా ఏంటి, ఇన్నిసార్లు అడుగుతున్నారు అని అడుగుతున్నాడు. అక్కడ చూడండి 26వ వచనం చదువుతున్నాను, 9వ అధ్యాయము. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వానిని అడుగగా వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అడిగాను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. దేవుణ్ణి దూషిస్తున్నారు చూడండి, వీడిని కూడా దూషిస్తున్నారు ఇక్కడ. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచాను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎంత బాగా ఈ యొక్క గుడ్డివాడు తెరవబడినటువంటి కన్నులు గలవాడు మాట్లాడుతున్నాడంటే అసలు ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడు. పాపుల మనవి దేవుడు వినడు కదా. ఆయన ఎంత పరిశుద్ధుడు కాకపోతే దేవుడికి ప్రార్థన చేస్తే నా కన్నులు తెరవబడ్డాయి అంటే ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి తెలుసుకోండి అంటున్నాడండి. ఇతను ఎంత కృతజ్ఞత కలిగిన వాడో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఎంత చక్కగా వాళ్ళు ఈయన యేసుని గురించి విషయాలు ఏమైనా చెప్తే యేసుని అంటే వెంబడిస్తున్నాడు అని తెలిస్తే, యేసయ్యను ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే వెలివేస్తారు వాళ్ళు. అయినా భయపడకుండా కృతజ్ఞత కలిగి ఇతను కొన్ని మాటలు మాట్లాడుతున్నట్లు ఈ ఇన్సిడెంట్లో మనం చూస్తాం. చూడండి, ఆశ్చర్యమే, అయినను ఆయన నా కనులు తెరిచెను. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అంటే ప్రభు గురించి చెప్తున్నాడు. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో, పరిశుద్ధంగా ఉంటారో, అప్పుడే కదా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి ఈయన మనవి దేవుడు ఆలకించి నా కన్నులు తెరిచాడు అని చెప్తూ, పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప చేస్తున్నాడు. ఆ యొక్క స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా సరే తప్పించుకుని పోకుండా చక్కని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువుని హైలైట్ చేస్తున్నాడు. ఎంత గొప్పవాడు కాకపోతే ఆయన మనవి దేవుడు విని అసలు పుట్టి గుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయని ఎక్కడైనా చరిత్ర ఉందా అని కూడా అడుగుతున్నాడండి. ఎంత చక్కని మాటలు అతను దేవుని యొక్క స్వస్థతను బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి ఎలాంటి వాదన చేస్తున్నాడో చూసినప్పుడు ఇటువంటి కృతజ్ఞత మరి మనం కలిగి ఉన్నామా? అప్పుడు ఈ విషయం ప్రభువుకి తెలుస్తుంది. వాడిని వెలివేశారట.
దేవుని మహిమపరిచినందుకు, ప్రభువుని వెనకేసుకుని వచ్చినందుకు, ఆయన్ని దేవుడిగా గుర్తించినందుకు వెలివేశారని చెప్పగానే వాడిని వెతుక్కుని యేసయ్య వెళ్ళారంట. హల్లెలూయా చెప్పండి, ఎంత గొప్ప విషయమో. వాడిని వెతుక్కుని ప్రభు వెళ్ళారు. పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు విని వానిని కనుగొని 35వ వచనం చూడండి. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారట. అంటే మనుష్య కుమారుని యందు, నా యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు ఆయన. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు అని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని చక్కగా ప్రత్యక్షపరుచుకున్నారండి. హల్లెలూయా. కొంతమందికే అలా ప్రత్యక్షపరుచుకున్నారు ప్రభువు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు అడిగినా కూడా అందరికీ ప్రత్యక్షపరచుకోలేదు ఆయన. కొందరికి, వారిలో ఈ పుట్టుగుడ్డువాడు ఒకడు. ఎందుకంటే అతను కృతజ్ఞత కలిగిన వాడు. అలా అడిగినప్పుడు యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనేనను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు ప్రభువు చాలా మంచి మాటలు మాట్లాడతారు. ఇంక అదంతా మన సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. అదంతా ఎంత బాగుందో చెప్పండి. గుడ్డివాడు ఎంత కృతజ్ఞత కలిగి ప్రభువుని గురించి వాదించాడు. ఇలాంటి కృతజ్ఞత మీకుందా? ఒకసారి ఏదో కొంచెం ఆయన సహాయం చేశారండి, మాకు విడిపించారండి, మాకు గర్భఫలాన్ని ఇచ్చారండి, మా బిడ్డకి ఉద్యోగం ఇచ్చారండి, ఇదిగోండి కానుక. ఇది కాదండి. ప్రభువుని మనము అనేకుల మధ్యలో ఒప్పుకోవడం కావాలి. అది ఆయనకు కావాలి. ఎవరైతే అనేకుల మధ్యలో యేసయ్యే నన్ను స్వస్థపరిచారు, యేసయ్యే నన్ను బాగు చేశారు, యేసయ్యే నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు, యేసయ్యే ఇది యేసయ్యా అని ఎవరైతే మహిమపరుస్తారో వారిని వెతుక్కుని వచ్చారు ఇక్కడ ప్రభువు. వాడిని మహిమపరిచారు, ప్రత్యక్షపరుచుకున్నారు, ముఖదర్శనం చేసుకున్నారండి. ఇటువంటి కృతజ్ఞత కలిగిన వారమైతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇంకా చాలా లెందీగా చెప్పొచ్చు, కానీ ఇది ఉదయకాల ధ్యాన సమయం కదా, మనకి కొంచెము వర్తమానం మనం మాట్లాడుకోవాలి. కాబట్టి మనం కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. మరి లాజరు సమాధి దగ్గర కూడా ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజర్ను బయటికి రమ్మని పిలిచారు. ప్రభువే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఏమని? ప్రభువా, నీవు నా మనవి విన్నందుకు కృతజ్ఞతలు అంటారు అక్కడ లాజరు సమాధి దగ్గర. మరి 86వ కీర్తన 12వ వచనంలో, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని కీర్తనకారుడు అంటున్నాడు. మరి ఈ రోజు నుంచి మీరు ఉదయం లేవగానే కృతజ్ఞతాస్తుతులు చెప్తారా దేవుడికి? కృతజ్ఞతలు చెప్పిన తరువాత మీరు స్తుతించండి. తరువాత మీ అంశాలు దేవునికి చెప్పి ప్రార్థన చేసుకోండి. కాబట్టి కొన్ని సిస్టమ్స్ మనం ఫాలో అయినప్పుడు అవి దేవునికి చాలా ఇష్టకరముగా, సజీవ యాగంగా, మంచి ప్రార్థనగా, మంచి ధూపముగా దేవుని సన్నిధికి వెళుతుంది. ఇటు భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలని, మీ ప్రార్థనా పద్ధతిలో ఇదొకటి మంచిగా మీరు యాడ్ చేసుకుని ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సహాయపు రాయి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఏమివ్వగలము తండ్రి? కేవలము నీకు కృతజ్ఞత తెలియచేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మీరు ఇచ్చిన సమస్తాన్ని బట్టి కృతజ్ఞతలు, కృతజ్ఞతాస్తుతులతో నిన్ను సన్నుతిస్తున్నాము తండ్రి. ఇజ్రాయేలీలు చేయి స్థుతులపై ఆశీనుడైన వాడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దావీదు వలె నాయనా, భక్తుల వలె నీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ రోజు నుంచి బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా వారితో మీరుండమని, ఈ ప్రత్యేకమైన మార్పును మా జీవితంలో చేసుకుని ఇంకా మెండైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవసరమైన కృపవమని, ఇప్పటి వరకు చేసిన మేళ్లను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.